బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతున్న లిక్కర్ స్కామ్ కేసు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ పిల్లై అప్రూవర్గా మారటంతో మళ్లీ సెగలు పుట్టిస్తుంది. ఇక విచారణ వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వ్యాపారవేత్త అరుణ్ పిల్లై బినామీగా ఈడీ అభియోగాలు మోపింది. ఇక ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా పేరు ప్రస్తావించింది. ఇప్పటికే కవితను విచారించిన ఈడీ మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే అరుణ్ పిల్లై అప్రూవర్గా మారటం, ఇక వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో కీలక ఆధారాలు సేకరించినందుకు గాను కవితకు నోటీసులు మళ్లీ జారీ చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే దీనిపై కవిత ఇంకా స్పందించాల్సి ఉంది. విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారి ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ అరుణ్ రామచంద్ర పిల్లైను కవిత బినామీగా ఈడీ చెబుతోంది. గతంలో కవితను ఢిల్లీ పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే పిల్లై ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతున్న లిక్కర్ స్కామ్ కేసు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ పిల్లై అప్రూవర్గా మారటంతో మళ్లీ సెగలు పుట్టిస్తుంది. విచారణను వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వ్యాపారవేత్త అరుణ్ పిల్లై బినామీగా ఉన్నారంటూ ఈడీ అభియోగాలు మోపింది. ఇక ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ప్రస్తావించింది. ఇప్పటికే కవితను విచారించిన ఈడీ మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే అరుణ్ పిల్లై అప్రూవర్గా మారి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో కీలక ఆధారాలు సేకరించేందుకు కవితకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కవిత ఇంకా స్పందించాల్సి ఉంది. హాజరవుతారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారి ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ అరుణ రామచంద్ర పిల్లై కవిత బినామీగా ఈడీ చెబుతోంది. గతంలో కవితను ఢిల్లీలో పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే పిల్లై ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.